సందీప్ రెడ్డితో సినిమా అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ లెక్క కూడా అలాగే ఉండబోతోంది. ప్రభాస్ ను బోల్డ్ అండ్ వైల్డ్ గా చూపించబోతున్నాడు వంగ. ఇప్పటి వరకు చూడని డార్లింగ్ ను స్పిరిట్ లో చూడబోతున్నాం అని ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ చెప్పకనే చెప్పింది. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. మొత్తంగా చూసుకుంటే స్పిరిట్ మూవీ ప్రభాస్ ఫ్యాన్స్ కు లైఫ్ టైం సెటిల్మెంట్ అనేలా ఉండబోతోందనే నమ్మకంతో ఉన్నారు. కానీ మొదటి నుంచి ఈ సినిమాలో నటీనటుల మార్పు మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. ముందుగా ఈ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్ అనుకున్నాడు సందీప్. కానీ ఆమె పెట్టిన కండిషన్స్ నచ్చక తృప్తి డిమ్రీని ఫైనల్ చేశాడు. అప్పట్లో దీపికా కండిషన్స్ తో పాటు స్పిరిట్ కథపై కూడా బాలీవుడ్ లో కథనాలు వచ్చాయి. హీరోయిన్ క్యారెక్టర్ మరీ బోల్డ్ గా ఉందని, అందుకే దీపిక ఒప్పుకోలేదనే టాక్ కూడా నడిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తప్పుకున్నాడనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి షూటింగ్ మధ్యలో నుంచే బయటకు వచ్చినట్టుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో స్పిరిట్ ఊహాగానాలకు సోషల్ మీడియాలో స్పందించారు ప్రకాష్ రాజ్. స్పిరిట్ నుంచి తాను తప్పుకున్నాను అంటూ వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని కొట్టిపారేశారు. అసలు తాను ఇంకా ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనలేదని రాసుకొచ్చారు. తనకు సంబంధించిన సీన్స్ షూటింగ్ మొదలు పెట్టలేదని రూమర్స్ కు చెక్ పెట్టారు.